ఈ భూమిపై వేగంగా పరిగెత్తే జంతువు అనగానే అందరికీ గుర్తుకు వచ్చే జంతువు చిరుత. కానీ చాలామందికి తెలియని విషయం చిరుతలు గర్జించలేవు అని. అలాగే అంతరించిపోయే స్థితికి వచ్చాయి అని. ముఖ్యంగా ఇవి అంత ఫాస్ట్‌గా ఎలా పరిగెత్తగలుగుతున్నాయి అని. ఇలా చిరుత గురించిన ప్రతి విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోను పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. అలాగే మీ టైంకి వాల్యూ యాడ్ అవుతుంది. దానికి నేను గ్యారంటీ. శాస్త్రీయ వర్గీకరణ ప్రకారం ఇది ఫెలిడే కుటుంబంలో ఉండే 2 ఉపకుటుంబాలైన ఫెలినే మరియు పాంథెరినెల్లో ఒకటైన ఫెలినే ఉపకుటుంబంలోని ఎసినామిక్స్ అనే ప్రజాతిలోని ఎసినామిక్స్ జుబేటస్ అనే జాతి. చిరుతని ఇంగ్లీష్‌లో చీతా అని అంటారు. అదేంటి బ్రో, ఆ మాత్రం చిన్న విషయం కూడా మాకు తెలియదా అని అంటే నేనిచ్చే సమాధానం, చాలామంది చీతాని, లియోపార్డ్‌ని, జాగ్వార్‌ని చిరుతపులి అనే పిలుస్తారు. కానీ మూడింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత అంటే ఇందాక నేను చెప్పిన ఫెలినే మరియు పాంథెరినే అనే 2 ఉపకుటుంబాల్లో చిరుత ఫెలినే ఉపకుటుంబంలోనిది అయితే మిగిలిన 2 చిరుతాలైన లియోపార్డ్ మరియు జాగ్వార్ పాంథెరినే ఉపకుటుంబంలోనివి. ఎవ్వరూ కన్‌ఫ్యూజ్ అవ్వకూడదని ముందుగానే క్లారిఫై చేస్తున్నాను. ఒక చిరుత పుట్టడానికి 3 నెలల సమయం పడుతుంది. పుట్టిన వెంటనే ఇవి కళ్ళు తెరవవు. ఆ సమయంలో వీటి బరువు 150 నుండి 300 గ్రాముల వరకు ఉంటుంది. అదే బందీఖానాల్లో అయితే 500 గ్రాముల వరకు బరువు ఉంటుంది. వీటి తలపై నుండి వీపు భాగం అంతా తెల్లటి జూలు ఉంటుంది. మిగిలిన శరీరం అంతా చూడటానికి నల్లగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ అది నిజంగా పూర్తి నలుపు కాదు. అది యెల్లోయిష్ బ్రౌన్ రంగు. దానిపై నల్లటి మచ్చలు ఉంటాయి. కానీ అప్పుడే పుట్టిన వాటి శరీరంపై మచ్చల ప్యాటర్న్ సరిగా లేక ఆ మచ్చల డామినేషన్ వల్ల నలుపు రంగులో ఉండి అవి చూడటానికి హనీ బ్యాడ్జెస్‌లా ఉంటాయి. ఇలా ఉండే జుట్టు పిల్లలు హై అండ్ లో టెంపరేచర్స్‌ని తట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఎప్పటి వరకైతే ఇవి కొంత ఎక్కువ టెంపరేచర్ తట్టుకునే శరీరం వస్తుందో అప్పటి వరకు ఈ జుట్టే వీటిని రక్షిస్తుంది. అలాగే వీటి జూలు చిన్నగా సున్నితత్వం లేకుండా ఉంటుంది. ఉదరం మరియు శరీరం క్రింద భాగాల్లో ఉన్న జుట్టు సున్నితంగా ఉంటుంది. ఇది ప్రెడిటర్స్ నుండి ఎంతో కొంత రక్షణ కల్పిస్తుంది. అలాగే క్యామోఫ్లేజ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. కారణం, ఫెలిడ్ ఫ్యామిలీలోని అన్ని జాతుల కంటే వీటికే ఎక్కువ ప్రమాదం. అది కూడా వేరే క్రూర మృగాలైన సింహం, హైనా వంటి వాటి నుండి. ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే చిరుత పిల్లలు పుట్టిన కొన్ని నెలల్లోనే 90% చనిపోతున్నాయట. అందుకే వీటి తల్లులు వీటిని 2 నెలల వరకు వేరే జంతువులకు కనిపించకుండా ఒక చెట్టు మొదట్లో అయినా లేదా గడ్డి గుబురుగా ఉన్న ప్రాంతాల్లో అయినా ఉంచి ఉదయాన్నే వీటికి పాలిచ్చి వాటి చుట్టూ ఉన్న 1 మీటర్ రేడియస్‌లోనే తిరుగుతూ తరచూ వాటిని గమనిస్తూ ఒక వారం తరువాత మళ్ళీ ప్లేస్ మార్చడం వంటివి చేస్తుంటాయి. అదే రాత్రి సమయం అయితే వాటి పిల్లల్ని అస్సలు విడిచిపెట్టవు. చిరుతలు వాటి పిల్లలని ఇంత జాగ్రత్తగా చూసుకున్నా సరే అవి ఎక్కువగానే చనిపోతున్నాయి. కారణం, ప్రెడేటర్స్ ఒకవేళ దాడి చేస్తే వాటితో పోరాడే శక్తి, ధైర్యం చిరుతలకు లేదు. అందుకే ఇవి దాదాపు వాటి కంట పడకుండానే ఉండేలా చూసుకుంటాయి. వాటి పిల్లలు 4 నుండి 11 రోజుల తరువాత కళ్ళు తెరుస్తాయి. 2 వారాల తరువాత నడుస్తాయి. ఇలా 2 నెలలు జాగ్రత్తగా గడిచిన తరువాత తల్లితో కలిసి బయటకు వస్తాయి. అప్పటి నుండి మాంసాన్ని తినడం అలవాటు చేసుకుంటాయి. మొదట ఇవి మాంసాన్ని చూసి భయపడతాయి. కానీ చిన్నగా 4 నెలల్లోపు తినడం అలవాటు చేసుకుంటాయి. ఇదే సమయంలో తల్లి పాలను తాగడం కూడా చిన్నగా తగ్గిస్తాయి. అలాగే వీటి జూలు కూడా తగ్గిపోతుంది. 4 నుండి 6 నెలల్లో తల్లిపాలు పూర్తిగా మానేస్తాయి. ఈ 6 నెలల్లోపే తల్లితో బయటకు వెళ్ళినప్పుడు తల్లి పిల్లలు వెనకనే రావటం కోసం తోకతో సిగ్నల్ ఇస్తూ వెనకనే తీసుకువెళ్ళి వేట నేర్పించడం కోసం ప్రేని పట్టుకొని వదిలేస్తూ ఎలా వేటాడాలో చూపిస్తుంది. అలా చూసి వాటి తోబుట్టువులతో ఆడుకుంటూ చెట్లను ఎక్కుతూ నెమ్మదిగా వేటాడడం నేర్చుకుంటూ ఉంటాయి. 6 నెలల వయసులో ఇవి కుందేళ్లను, చిన్న చిన్న గ్యాజెల్స్‌ను కూడా వేటాడగలవు. వీటికి 12 నుండి 15 నెలల వయసు వచ్చేసరికి పూర్తిగా వేటాడడం నేర్చుకుంటాయి. ఆ తర్వాత వాటి తల్లితో కలిసి వేటలో పాల్గొంటాయి. ఇలా వేటాడేటప్పుడు వీటి వేట చాలా ఎఫిషియెంట్‌గా ఉంటుంది. వేటాడడం అనేది వీటికి అత్యంత క్లిష్టమైన మనుగడ నైపుణ్యం.
వీటికి 18 నుండి 24 నెలల వయస్సు వచ్చినప్పుడు ఇవి స్వతంత్రులు అవుతాయి. మగవి ముందుగానే తల్లి నుండి దూరంగా వెళ్ళిపోతాయి. ఆడవి మరో కొన్ని నెలలు తల్లితో ఉండి వేరుగా వెళ్ళిపోతాయి. ఆ తరువాత వాటి తల్లి తిరిగి గర్భం ధరిస్తుంది. ఆడ చిరుతాలు 18 నుండి 23 నెలల వయసులో సంతానోత్పత్తి చేయగలవు. మగవి 2.5 నుండి 3 సంవత్సరాల వయసులో సంభోగంలో పాల్గొనగలవు. ఈ వయసులో వీటి శరీరం పూర్తిగా పెరుగుతుంది. ఇవి సెక్షువల్లీ డైమార్ఫిక్ జీవులు. అంటే మగవి మరియు ఆడవి రెండూ వేరుగా ఉంటాయి. శరీర నిర్మాణం తేలికగా, తల కొంచెం చిన్నగా, గుండ్రని ముఖము కలిగి, ముక్కు చిన్నగా, చెవులు చిన్నగా, గుండ్రంగా ఉండి, కంటి నుండి నోటి వరకు నల్లటి చారలు ఉంటాయి. ఈ చారలు పిల్లి జాతి మొత్తంలో వీటికి మాత్రమే ఉంటాయి. ఇవి సూర్యుడి నుండి వచ్చే సూర్యకిరణాల నుండి కళ్ళకు ఏమీ అవ్వకుండా కాపాడటానికి, అలాగే ప్రేని ఫోకస్ చేయడానికి ఉపయోగపడతాయి. వీటి ముఖానికి కళ్ళు పెద్దగా ఉన్నట్లు కనిపిస్తాయి. కారణం ముఖంలోని ఎముకలు పలుచగా, ముఖము చాలా ఫ్లాట్గా, ఎలాగంటే నక్కల్లాగా సన్నగా, తక్కువ కండరం కలిగి ఉండటం. మరీ ముఖ్యంగా కళ్ళలో ఉండే ఆప్టిక్ నర్వ్ యొక్క నర్వ్ సెల్స్ వీటిలో హై కాన్సంట్రేషన్ అంటే అధిక సాంద్రతలో ఉండటం. ఇక్కడ ఆప్టిక్ నర్వ్ అంటే మనం చూసే దృశ్యాన్ని మన మెదడుకు ట్రాన్స్మిట్ చేసే నర్వ్ అని అర్థం. వీటి వల్ల కళ్ళు పెద్దవిగా అనిపిస్తాయి. అందులోనూ కనుగుడ్డు గుండ్రంగా ఉంటుంది. వీటికి మీసాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటి ఛాతి భాగం విశాలంగా, కాళ్ళు సన్నగా ఉండి పొడవు ఎక్కువగా ఉంటాయి. తోక కూడా పొడవుగానే ఉంటుంది. ఎంత అంటే దాదాపు 60 నుండి 85 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. పూర్తిగా ఎదిగిన చిరుత ఎత్తు దాని భుజాల వరకు 67 నుండి 94 సెంటీమీటర్ల వరకు, పొడవు 112 నుండి 150 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. వీటి గడ్డం, గొంతు మరియు ఉదర భాగం అంతా తెలుపుగా మచ్చలేమీ లేకుండా ఉంటుంది. మిగిలిన శరీరం అంతా ముందుగా చెప్పుకున్నట్లే ఎల్లోయిష్ బ్రౌన్ నుండి క్రీమీ వైట్లో లేదా పేల్ బఫ్ లేదా ఆరెంజ్ బ్రౌన్ రంగులలో వీటి చర్మంపై వెంట్రుకలు ఉండి వాటిపై నల్లటి మచ్చలు ఉంటాయి. శరీరం అంతా దాదాపు 2000 మచ్చలు ఉంటాయి. ఒక్కో మచ్చ దాదాపు 3 నుండి 5 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటుంది. ప్రతి చిరుతాకు మచ్చలు వేరుగా ఉంటాయి. వీటి తోకని 3 భాగాలుగా చేస్తే దానిలోని 2 భాగాలు నార్మల్గానే మచ్చలు ఉంటాయి. మూడో భాగంలో రింగ్స్ లాగా నల్లటి చారలు ఉంటాయి. తోక చివరిలో తెల్లటి జుట్టు ఒక కుచ్చులా ఒకే చోట ఎక్కువగా ఉంటుంది. వీటి బరువు 21 నుండి 72 కేజీల వరకు ఉంటుంది. అది కూడా వీటి వయస్సు, ఆరోగ్యం, లింగం మరియు ఉపజాతులతో మారుతూ ఉంటుంది. ఆడ చిరుతాలు మగవాటి కంటే కొంత చిన్నవిగా ఉంటాయి. మగ చిరుతాలు వాటి తల్లి నుండి విడిపోయిన తరువాత చాలా దూరం ప్రయాణించి ప్రే ఎక్కువగా ఉండే ప్రదేశంలో స్థిరపడతాయి. అదే భూభాగంలో 3 లేదా ఎక్కువ మగవి గుంపుగా ఏర్పడతాయి. అది కూడా ఎక్కువగా ఒక్క తల్లికి పుట్టినవే గుంపుగా ఏర్పడతాయి లేదా ఒంటరిగానే ఉంటాయి. ఇలా ఉంటూ వాటి భూభాగాన్ని రక్షించుకుంటూ అవైలబిలిటీలో ఉన్న ప్రేని బేస్ చేసుకొని, అలాగే ఆడ చిరుతాలని బేస్ చేసుకొని వాటి భూభాగ పరిధిని పెంచుతూ వెళ్ళడం చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు సెంట్రల్ నమీబియాలో ఉండే చిరుతాల భూభాగంలో ప్రే తక్కువగా ఉండటం వలన వాటి భూభాగాన్ని 554 నుండి 7063 కిలోమీటర్ స్క్వేర్ వరకు పెంచుతూ వెళ్ళాయట. అదే ఫిండా గేమ్స్ రిజర్వ్లో అయితే ప్రే ఎక్కువగా ఉండటం వలన వీటి భూభాగం పరిధి 34 నుండి 157 కిలోమీటర్ స్క్వేర్ మాత్రమే. ఇలా గుంపుగా లేదా ఒంటరిగా ఉంటూ వాటి భూభాగంలోకి వచ్చిన ఆడవాటిని ఆకర్షిస్తూ వాటితో సంభోగంలో పాల్గొంటాయి. అది కూడా ఆడవి ఎప్పుడైతే ఈస్ట్రస్లో ఉంటాయో అప్పుడు మాత్రమే. అప్పటి వరకు ఆడచిరుత వాటి భూభాగాన్ని విడిచి వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఆడవి వాటి తల్లిని వదిలి వెళ్ళిన తరువాత ఆహారం కోసం ప్రయాణిస్తూ తిరుగుతుంటాయి. ఇవి ఎటువంటి గుంపులోనూ కలవవు, గుంపుగా ఏర్పడవు, కేవలం వాటి పిల్లలతో మాత్రమే ఉంటాయి. ఇలా తిరుగుతూ రోజుకు 11 కిలోమీటర్ల వరకు ఆహారం కోసం ప్రయాణిస్తాయి. అది కూడా 2.5 నుండి 3.8 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో. ఎక్కువ ఆహారం కనిపిస్తే అక్కడే ఆగిపోతాయి. తిరిగి మళ్ళీ ప్రయాణాన్ని మొదలు పెడతాయి. ఇలా మగవాటి భూభాగంలోకి వెళ్ళిన తరువాత
అవి దీనిని వెళ్లకుండా ఆపేస్తాయి. ఒకవేళ వెళ్ళాలని ప్రయత్నిస్తే కొరకడం, కొట్టడం వంటివి చేస్తాయి. ఇలా ఎప్పుడైతే ఆడది ఈస్ట్రస్‌లో ఉంటుందో ఆ సమయంలో యూరిన్ ద్వారా మగవాటికి సూచిస్తుంది. అలాగే మగవి ఆడవి కూర్చున్న ప్రదేశంలో వాసనను చూసి గుర్తిస్తాయి. ఆడవాటికి ఈస్ట్రస్ సైకిల్ యావరేజ్‌గా 12 రోజుల వరకు ఉంటుంది. ఏంటి బ్రో ప్రతిసారి ఈస్ట్రస్ అంటున్నావు అర్థం కావట్లేదు అంటే ఈ వీడియో చూడండి క్లారిఫై అవుతుంది. ఇలా ఆడవి ఈస్ట్రస్‌లో ఉన్నప్పుడు ఆడదాని కోసం మగవి ఫైట్ చేస్తాయి. గెలిచినది ఆడదానితో సంభోగం చేస్తుంది. ఇవి ఎక్కువగా రొమాన్స్ చేయవు. డైరెక్ట్‌గా సంభోగంలో పాల్గొంటాయి. ఇలా రోజుకు 4-5 సార్లు వరుసగా 3-4 రోజులు చేస్తాయి. ఆ తరువాత మగది ఆడదానిని వదిలేస్తుంది. ఆడది అదే భూభాగంలో ఉండే వేరే మగ చిరుతాలతో కూడా సంభోగంలో పాల్గొంటుంది. అందుకే వీటిని పాలిగమీ జీవులు అంటారు. అంటే ఒకదానికంటే ఎక్కువ వాటితో సంభోగం చేసేవి అని అర్థం. అలాగే ఇవి పాలిఈస్ట్రస్ జీవులు. సంవత్సరం అంతా ఏ కాలంలో అయినా పునరుత్పత్తి చేయగలవు. మరో విషయం మగ చిరుతాలు 2 సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసు నుండే సంభోగంలో పాల్గొనగలవు. కానీ అవి వాటికంటూ ఒక భూభాగాన్ని దక్కించుకున్న తరువాతే సంభోగంలో పాల్గొంటుంది. అందుకే అవి 2.5 లేదా 3 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆగాల్సి వస్తుంది. ఇలా సంభోగం తరువాత గర్భధారణ చేసిన 3 నెలల్లో 1-8 పిల్లలకు జన్మనిస్తాయి. ఎక్కువగా 3-5 పిల్లలకు జన్మనిస్తాయి. అది ప్రతి చిరుత పిల్ల పుట్టిన తరువాత 20-25 నిమిషాల సమయం వ్యవధిలో మరో పిల్ల పుడుతుంది. పిల్లలు పుట్టిన తరువాత ఏం జరుగుతుంది అన్నది ముందే తెలుసుకున్నాం. అలాగే వీటి జనరేషన్ లెంత్ 6 సంవత్సరాలు ఉంటుంది. అంటే ప్రతి జనరేషన్‌కి ఉండే గ్యాప్ అని అర్థం. ఇక వీటి ఆవాసాల విషయానికి వస్తే చిరుతాలు దాదాపు అన్ని రకాల పర్యావరణ పరిస్థితుల్లో జీవించగలవు. కానీ ఇవి ఎక్కువగా సవన్నాస్ అంటే అడవి, గడ్డి, మైదాన భూములు కలిసి ఉన్న ప్రదేశాలైన సెరెగంటి, కలహరి వంటి వాటిలో నివసిస్తాయి. కారణం అలాంటి ప్రదేశాల్లోనే వీటి ప్రే కూడా ఉంటుంది కాబట్టి. చిరుతాలు మాంసాహార జంతువులు. ఇవి ఆహారంగా ఎక్కువగా జింక జాతుల్లో ఉండే ఇంపాలా, స్ప్రింగ్బాక్, థామ్సన్స్ గ్యాజెల్లా, డామా గ్యాజెల్లా, కామన్ డ్యూకర్, డార్కస్ గ్యాజెల్లా, న్యాలా, చింకారా, డిజర్ట్ హ్యార్, యూరియల్, బ్లాక్ బక్ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయి. అలాగే ఇవి దాదాపు అన్ని డెక్కలున్న క్షీరదాలను, కుందేళ్లను మరియు పక్షులను కూడా ఆహారంగా తీసుకుంటాయి. కానీ ఇవి కేవలం చిన్నవి లేదా మీడియం అంటే 40 కేజీల కన్నా తక్కువ సైజు ఉన్న వాటినే ఆహారంగా తీసుకుంటాయి. కారణం ఇవి 40 కేజీల కన్నా ఎక్కువ వాటిని వేటాడినా ఇవి తినలేవు. కేవలం 10 కేజీల వరకే ఇవి తినగలవు. కానీ ఎక్కువగా రోజుకు 4 కేజీల వరకే మాంసాన్ని తింటాయి. మాంసాన్ని తినే ముందు ఇవి వాటి ప్రేని వేటాడే విధానం చాలా నైపుణ్యంతో ఉంటుంది. చిరుతాలు డైయర్నల్ జీవులు అంటే పగలు ఎక్కువ యాక్టివ్గా ఉండేవి అని. ఇవి ఎక్కువగా ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో వేటాడతాయి. చిరుతాలు వేటాడే ముందు వాటి ప్రేని సెలెక్ట్ చేసుకుంటాయి. ఇవి వాటి యొక్క వయసును, లింగాన్ని, ఆ వేటలో పాల్గొనే చిరుతాల సంఖ్యను, అలాగే ప్రే యొక్క అప్రమత్తతను దృష్టిలో ఉంచుకొని ప్రేని సెలెక్ట్ చేసుకుంటాయి. ఒంటరిగా ఉన్న చిరుతాలు ఎక్కువగా మందలో తక్కువ అప్రమత్తంగా ఉన్న ప్రేని, ఆడవి వాటి పిల్లలు కలిసి పెద్దగా ఉన్న ప్రేని మరియు మగవాటి గుంపు పెద్దగా ఉన్న ప్రేని సెలెక్ట్ చేసుకుంటాయి. సెలెక్ట్ చేసిన తరువాత స్టాకింగ్ పద్ధతి ప్రకారం 200 నుండి 100 మీటర్ల దూరం నుండి ఆ ప్రేని ఫాలో అవుతూ తలని కాళ్ళకి సమానంగా వంచి ప్రే మిస్ అవ్వకుండా అది హారిజన్కు విరుద్ధంగా అంటే భూమి ఆకాశం కలిసినట్లు కనిపించేలా ఉన్న ప్రదేశాలలో ఉన్నా సరే స్పష్టంగా గుర్తించగలవు. కారణం మొదట చెప్పుకున్న ఆప్టిక్ నర్వ్స్. ఒకవేళ ప్రే దీనిని చూసినా లేదా దానిని వేటాడడం కొంచెం కష్టం అనిపించినా ఆ ప్రేని వదిలేస్తుంది. ఎందుకంటే దీనికి సహనం చాలా తక్కువ. ఇలా ప్రే 70 నుండి 100 మీటర్ల దూరంకి వచ్చిన వెంటనే చేజింగ్ స్టార్ట్ చేస్తాయి. అదే కవర్ తక్కువగా ఉండే ప్రదేశాల్లో అయితే 200 మీటర్ల దూరం నుండే చేజింగ్ స్టార్ట్ చేస్తాయి. ఇవి చాలా సడన్గా వీటి వేగాన్ని పెంచేస్తాయి. ఎలా అంటే దాదాపు 3 సెకండ్స్లో 0 నుండి 180 km/h వేగాన్ని చేరుకోగలవు. అది కూడా కేవలం 3 గెంతుల్లోనే. అలాగే 3 గెంతులు కూడా
ఒక సెకండ్లోనే గెంతుతాయి. అంటే ఒక్కసారి జంప్ చేయడానికి కేవలం 0.28 సెకండ్స్ సమయం మాత్రమే పడుతుంది. వీటి ఒక్కో స్ట్రైడ్ అంటే అడుగు 4 నుండి 7 మీటర్లు అంటే 13 నుండి 23 అడుగులు ఉంటుంది. ఈ సమయంలో దీని 4 కాళ్ల పాదాలు పూర్తిగా నేలపై ఆనకుండా కాళ్లను వీలైనంత వెడల్పుగా చేసి వెంటనే కాళ్ల రెండింటిని పొట్ట క్రిందికి తెచ్చేస్తుంది. ఇలా పరిగెత్తేటప్పుడు దీని కాళ్ళు నేలపై కన్నా గాలిలోనే ఎక్కువసేపు ఉంటాయి. చిరుతలు ఇంత వేగంగా పరిగెత్తడానికి కారణాలు వీటి గోర్లు చిన్నవిగా, అలాగే పరిగెత్తేటప్పుడు జారకుండా పట్టు గట్టిగా ఉండి, పాదం మందంగా ఉండి, భూమి ఎటువంటిదైనా నొప్పి కలిగించకుండా ఉండటం, కాళ్ళు పొడవుగా, తొడ భాగంలోని కండరం పెద్దదిగా ఉండి, టిబియా మరియు ఫిబులా ఎముకలు దగ్గరగా ఉండి, ఫీమర్ మరియు హ్యూమరస్ కన్నా పెద్దవిగా ఉండి, వెన్నపూస పొడవుగా, శరీరం తల సన్నగా ఉండి, తక్కువగా ఉన్న క్లావికల్ బోన్ లిగమెంట్స్ ద్వారా స్కాప్యులాకు కనెక్ట్ అయ్యి స్ట్రైడ్ లెంత్ను పెంచడం వంటి వాటి వల్ల ఇవి ఇంత వేగంగా పరిగెత్తగలవు. వీటి శరీర నిర్మాణానికి నాసికా రంధ్రాలు ఉండవలసిన వాటి కన్నా పెద్దవిగా ఉండి, కావలసిన ఆక్సిజన్ను ఊపిరితిత్తుల నుండి గుండె ద్వారా రక్తంతో సుసంపన్నంగా కలవడానికి తోడ్పడుతుంది, అది కూడా పరిగెత్తే సమయంలో. అలాగే ఆ రక్తం శరీరం అంతా చాలా త్వరగా సరఫరా అవుతుంది. ఇలా అవ్వడం కోసం చేజింగ్ సమయంలో ఇవి నిమిషానికి 150 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను జరుపుతుంటాయి. నిజానికి విశ్రాంతి లేదా నడిచే సమయంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కేవలం 60 సార్లు మాత్రమే జరుపుతాయి. ఇలా వేగంగా పరిగెత్తే సమయంలో వీటి శరీర ఉష్ణోగ్రత 40 నుండి 41 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. ఈ వేడి కూడా నిశ్వాస ద్వారా బయటకు ఎంతో కొంత వెళ్తుంది. వేట ముగిసిన తరువాత తిరిగి 38.3 డిగ్రీల సెల్సియస్కు వచ్చేస్తుంది. ఇంత వేగంగా పరిగెత్తేటప్పుడు మలుపులు తీసుకోవడం చాలా కష్టం. కానీ ప్రే ఒకవేళ మలుపులు తిరిగినా చిరుతలు తోక సాయంతో చాలా ఫాస్ట్ అండ్ షార్ప్గా మలుపులను తీసుకుంటాయి, అది కూడా బ్యాలెన్స్ తప్పకుండా. ఇలా పరిగెత్తేటప్పుడు వీటి కళ్ళలో ఉండే నిక్టిడేటింగ్ మెమ్బ్రేన్ కళ్లకు రక్షణ కల్పిస్తుంది. పరిగెడుతూ ప్రే కాళ్ళని దీని డ్యూ క్లాతో కొట్టి అయినా లేదా వీపుపై పంజా విసిరి అయినా దాన్ని కింద పడేలా చేస్తుంది. ఇలా చేయటం వల్ల వేగంగా పరిగెత్తే ప్రే కింద పడటంతో, అది చాలా ఫోర్స్తో పడడంతో ప్రే శరీరానికి గాయాలు తగలడం అయినా లేదా ఎముకలు విరగడం అయినా జరుగుతుంది, లేదా దాని వేగం తగ్గిపోతుంది. ఇలా ప్రే వేగం తగ్గిన వెంటనే చిరుత కూడా 3 అడుగుల్లో 93 కిలోమీటర్లు పర్ అవర్ వేగం నుండి 23 కిలోమీటర్లు పర్ అవర్ వేగానికి వచ్చేస్తుంది. ఇదే సమయంలో ప్రే వైపు తిరుగుతుంది. ప్రే భూమిపై పడిన వెంటనే వెళ్ళి ప్రే మెడను దీని కెనైన్స్తో చాలా ఫోర్స్తో కొరికి ప్రే చచ్చేంత వరకు అలాగే ఉంటుంది. వీటి బైట్ ఫోర్స్ సింహం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా కేవలం 20 సెకండ్స్ నుంచి 1 మినిట్లోనే జరిగిపోతుంది. చిరుత చేజింగ్ మొదలుపెట్టిన ప్రదేశం మొదలు 170 నుండి 500 మీటర్ల లోపు ప్రేని చంపేస్తుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే వేట ముగుస్తుంది. నిజానికి చిరుతలు 120 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో పరిగెత్తగలవు. కానీ వాటి ప్రే పరిగెత్తే వేగం కన్నా కొంత ఎక్కువగా, అంటే దాదాపు 93 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో మాత్రమే పరిగెడతాయి. కారణం, అవసరం లేనప్పుడు పరిగెత్తడం వృధానే కదా. ఇలా వేట ముగిసిన తర్వాత ఆహారాన్ని పొదల్లోకి అయినా, చెట్టు క్రిందికి అయినా లేదా చెట్టు పైకి అయినా చాటుగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్తాయి. కారణం, ఇవి వేరే ప్రిడేటర్స్ అయిన సింహాలు, లియోపార్డ్ మరియు హైనాలకు భయపడతాయి. అలాగే అవి చిరుతలు వేటాడిన ఆహారాన్ని లాక్కుంటాయి. అందుకే చిరుతలు వేటాడిన తరువాత వాటి ఆహారాన్ని చాటుగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళి దాని పక్కనే కూర్చొని దాదాపు 2 నుండి 5 నిమిషాలు రొప్పుతాయి. ఆ తరువాత తినడం మొదలు పెడతాయి. ముందుగా ఇవి ప్రే శరీరంలోని వెనుక భాగాన్ని తిని తరువాత నడుము, వెన్నపూస, ఆఖరిగా పక్కటెముకలను తింటాయి. అలాగే ఇవి తినేటప్పుడు కాళ్లను కొరకవు. వాటి ప్రేలోని 13 నుండి 14% మాంసాన్ని వేరే మాంసాహార జంతువుల కోసం వదిలేస్తాయి. ఇలా ఇవి తినేప్పుడు చుట్టూ గమనిస్తూ ప్రిడేటర్స్ ఏమైనా వస్తున్నాయేమో అని అప్రమత్తతతో, అలాగే మరో ప్రే దొరుకుతుందేమో అని చూస్తూ వాటి కెనెన్స్తో మాంసాన్ని ప్రే శరీరం నుండి తీసేప్పుడు
తలను అటూ ఇటూ తిప్పుతూ తింటాయి. కారణం దీని నోరు అన్ని పిల్లి జాతుల్లా పెద్దగా తెరవలేదు. కారణం దీని స్కల్‌కి, దవడకి మధ్య ఉన్న కండరం చిన్నదిగా ఉండటం వలన. అలాగే ఇవి ఆహారాన్ని చాలా ఫాస్ట్‌గా తినేయగలవు. కారణం ఇవి దవడలు మూసివేసినప్పుడు వీటి కెనైన్స్ మధ్యలో గ్యాప్ ఉండదు. అందుకే తినడం సులభతరం అవుతుంది. చిరుతల డెంటల్ ఫార్ములా 3.1.3.1/3.1.2.1. వీటికి మొత్తం 30 పళ్ళు ఉంటాయి. వీటి మోలార్స్ లయన్స్ అండ్ లియోపార్డ్స్ కన్నా పెద్దవిగా ఉంటాయి. ఆహారం తీసుకున్న తరువాత ఇవి చెట్టు నీడల్లో నిద్రపోతాయి. ఎక్కువగా రాత్రి మరియు మధ్యాహ్న సమయాల్లో విశ్రాంతి తీసుకోవడం లేదా నిద్రపోవడం చేస్తాయి. ఒక్కోసారి ఇవి రాత్రి సమయాల్లో కూడా వేటాడుతాయి. అది కూడా పగటిపూట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి రాత్రి వెన్నెల ఉన్న సమయంలో. మగ చిరుతలు ప్రతి 2 లేదా 5 రోజులకు ఒకసారి వేటాడుతాయి. కానీ ఆడవి వాటి పిల్లల కోసం రోజూ వేటాడుతాయి. ఇవి ప్రతి 4 నుండి 10 రోజులకు ఒకసారి నీరు తాగుతాయి. చిరుతలకు వేరే ప్రిడేటర్స్ కన్నా ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. అది యావరేజ్‌గా 25 నుండి 40% వరకు ఉంటుంది. ఉదాహరణకు వేరే ప్రిడేటర్స్‌తో కంపేర్ చేసుకుంటే థామ్సన్ గ్యాజెల్స్‌ను చంపడంలో వీటి సక్సెస్ రేట్ 70% ఉంటే ఆఫ్రికన్ వైల్డ్ డాగ్స్‌ది 57%, స్పాటెడ్ హైనాస్‌ది 33%, సింహాలది 26% మాత్రమే. మరో విషయం, ఇవి వాటి పిల్లలతో కలిసి వేటాడేటప్పుడు వీటి సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. చిరుతలు వేరే క్రూర మృగాల్లాగా గర్జించలేవు. కారణం వీటి స్వర పేటిక లోపల పదునైన అంచులు గల స్వర మడత ఉంటుంది. దీని వలన ఇవి గర్జించలేవు కానీ సంభాషించుకోవడానికి రకరకాల శబ్దాలను చేస్తుంటాయి. అవి గ్రౌలింగ్, పర్రింగ్, చిర్పింగ్, చర్రింగ్, హిస్సింగ్ మరియు మోన్స్ వంటివి. చిరుతలు 14 నుండి 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి. అది కూడా ఆడవి మాత్రమే. అలాగే ఈ ఆడవి 12 సంవత్సరాల్లో పునరుత్పత్తి చేసే శక్తిని కోల్పోతాయి. మగవి కేవలం 10 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయి. చిరుతలు ఆఫ్రికా మరియు ఆసియా ఖండాలకు చెందినవి. కానీ ఇవి ఇప్పుడు ఏషియా మొత్తంలో కేవలం ఇరాన్ దేశంలో మాత్రమే ఉన్నాయి. అలాగే మన భారతదేశంలో కేవలం 26 చిరుతలు మాత్రమే ఉన్నాయి. ఐయుసిఎన్ వీటిని వల్నరబుల్‌గా గుర్తించింది. అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయి అని. ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న ప్రపంచ చిరుత దినోత్సవంగా జరుపుకుంటారు. ఇవి చిరుత గురించిన పూర్తి వివరాలు. ముందు చెప్పుకున్నట్లుగానే మీ సమయానికి వాల్యూ యాడ్ అయ్యిందనే అనుకుంటున్నాను. వీడియోను పూర్తిగా చూసినందుకు కృతజ్ఞతలు. జై శ్రీరామ్.